కాలమైంది. నేను ఈ భీమవరం ప్రాంతంలో మేము సేవ నేర్చుకునేటప్పుడు దైవజనులైన యేసన్న గారు సేవ నేర్చుకోమని భీమవరానికి పంపించారు. నేను మర్చిపోయాను. తరువాత మా పాస్టమ్మ గారికి ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే అయ్యగారు చెప్పినట్లు నేను వస్తున్నానన్నా అన్న, బాబు ఎటు వస్తున్నావు కదా, చక్కగా కొద్దిగా వాక్యం చెప్పి వెళ్ళు అని చెప్పేసి అన్నారు. దేవుడు మనల్ని పిలిచింది అందుకొరకే కదా అని చెప్పి సరే అని చెప్పేసి అన్నాను. నిజంగా ఇక్కడున్న మరి మా తల్లిగారిని అయ్యగారిని చూసిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే వీరు పడ్డ ప్రయాస నా కన్నులతో నేను చూశాను. రాత్రింపగళ్ళు సేవ అన్న, పరిచర్య అన్న, కుటుంబంతో సహా మా యవనస్తులైన పిల్లలు ఆడపిల్లలు కదా, వారిని తీసుకొని వస్తే ఎలాగో అనని కూడా లేకుండా బిడ్డలతో సహా త్యాగం కలిగి రాత్రింబగళ్ళు ఇప్పుడు ఆ హోసన్న మందిరంలో పరిచర్య ఎలా చేసేవాళ్ళంటే మీ అందరికీ తెలుసు. ఆ జక్రం అనే గ్రామం, బొండాడ అనే గ్రామంలో మందిరం కడుతుంటే మోకాళ్ళ లోతు బురదలో ఇరుక్కుపోయి అలాగే నడుచుకుంటా సిమెంటు ఇసుక చాలా ఇలాగ చెప్పలేను, చాలా పరిచర్య, విస్తారమైన పరిచర్య. వీరి బలాన్ని, వీరి శక్తిని, వీరికి ఉన్నటువంటి సమస్తాన్ని, ధనాన్ని, సమస్తాన్ని దారపోసి ఆ పరిచర్య అనుభవాలు నేర్చుకొని వారికి ఉన్న సమస్యను బట్టి ఇక్కడ సేవను పెట్టుకొని ఎవరిని తృణీకించకుండా దేవుని ప్రేమతో ఇక్కడ సేవను ప్రారంభించారు. దేవుడు వారి సేవను ప్రేమించి మిమ్మల్ని అందరినీ అనుగ్రహించారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే దేవుడు వారి మీద నిలిపిన కనుదృష్టే ప్రధాన కారణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో మనం యేసు ప్రభుల వారిని గమనించినట్లయితే మనందరి గురి గమ్యము ప్రభు అయిన యేసయ్య. యేసు ప్రభుల వారిని మనం గమనించినట్లయితే యేసు ప్రభుల వారు వారి యొక్క యవ్వన ప్రాయము వచ్చిన తరువాత తల్లిని, తండ్రిని, కుటుంబాన్ని, స్వదేశాన్ని, సోదరులను, సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభుల వారు ఆయన సేవ జరిపిద్దామని చెప్పి తండ్రి పని నిమిత్తమై బయలుదేరి గ్రామాలు తిరుగుతున్న సమయంలో ప్రతి గ్రామంలో ఒక అద్భుతం జరిగేది. ప్రతి చోట యేసు ప్రభుల వారు వస్తున్నారంటే అనేకులు వచ్చి మేలులు పొందేవారు. ఇప్పుడు మనము నేర్చుకోవలసినటువంటిది ఏమిటంటే యేసయ్యలో చూసి ఒకటి నేర్చుకోవాలి. దాని గురించి మనం ధ్యానం చేసుకుందాం. ప్రభుల వారు సేవా పరిచర్య నిమిత్తం కపెర్నహూము అనే ఒక గ్రామంలో ఉండేవారు. ఓ చోట అక్కడ పరిచర్యని తండ్రి పని నిమిత్తమై ఆయన సేవా పరిచర్య జరిపించుకుంటూ వెళుతున్నప్పుడు అక్కడ ఒక ఇంట అనని పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉంది. మీరందరూ వాక్యాన్ని గమనించినట్లయితే మార్కు శుభవర్తమానము పరిశుద్ధ గ్రంథం ఉన్నవారైతే దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు చక్కగా గమనించినట్లయితే మార్కు శుభవర్తమానము అక్కడ వ్రాయబడి ఉంటుంది. ఆ సంభవాన్ని మనం జాగ్రత్తగా కొద్ది క్షణాలు ధ్యానించుకుందాం. 2వ అధ్యాయము, మార్కు శుభవర్తమానము 2వ అధ్యాయము 1వ వాక్యం నుంచి చక్కగా ముందు మీరు చదువుకోండి, తరువాత చదివి వినిపించండి. మొదట మీరందరూ చదువుకోండి.
చదువుకున్నటువంటి వారు క్షుణ్ణంగా చదివి వినిపించండి. కొన్ని దినములైన పిమ్మట చదువు తల్లి. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యమును బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుణ్ణి 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటులోనికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. చాలు. ఇప్పుడు నా కళ్ళు మీరు అందరు చూడండి. కొద్ది క్షణాలు ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకొని ముగించుకుంటాము. నా వాక్యాన్ని నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగించుకుంటాను. జాగ్రత్తగా గమనించాలి. యేసు ప్రభుల వారు ఆ ఇంట దేవుని పరిచర్య జరిపిస్తున్నప్పుడు, తండ్రి పని జరిపిస్తున్నప్పుడు, ఆ ఇంటిలో ప్రభుల వారు నివాసం ఉన్నప్పుడు అనేకులు ఆ ఇంట ఉన్నారు. ఎలా ఉన్నారు అననంటే, ఆ ఇంట వాకిట మనిషి అనేవారు ఎవరు ప్రవేశించలేనంత కిక్కిరిసిపోయినటువంటి జనముతో అక్కడ ఉన్నారు. ప్రజలందరూ ప్రభుల వాక్కులు వినటానికి వచ్చిన వారు, స్వస్థతను పొందగోరటానికి వచ్చిన వారు, వాక్కును ప్రభు మాట్లాడితే ఏం మాట్లాడతాడో తెలుసుకుందామని వచ్చినటువంటి వారు, ఇలా చాలామంది ఉన్నారు. మీరు జాగ్రత్తగా గమనించాలి. అక్కడ చాలామంది ఉన్నారు. అయితే యేసయ్య చూపు కొంతమంది మీద మాత్రం ప్రత్యేకంగా పడింది. ఆ చూపు ఎవరి మీద పడ్డది అని మనం గమనిస్తే, ఇప్పుడు మీరు అక్కడ చదవవచ్చు. ఏమని ఉంటుందంటే, పక్షవాయువు గలవాడిని ప్రభువుల వారి యొద్దకు తీసుకొని వచ్చారు. మంచిదే. తరువాత మీరు వాక్యంలో గమనిస్తే, యేసు వారిని విశ్వాసమును చూచి, యేసు వారి విశ్వాసమును చూచి, యేసు ప్రభుల వారు చూడవలసింది ఎవరిని? మీరందరూ చక్కగా వింటున్నారు, చక్కగా అడిగిన దానికి కూడా మంచిగానే సమాధానం చెప్తారు. ఎందుకంటే మా అన్నయ్య మామూలు మనిషి కాదు. మీరు కానీ రిప్లై ఇవ్వకపోతే ఆయన ఏమీ పెట్టి మిమ్మల్ని సంతృప్తి పరచడం. కాబట్టి చక్కగా చెప్తారు. యేసు ప్రభుల వారి యొద్దకు వచ్చింది ఎవరు? యేసయ్య చూడాల్సింది ఎవరిని? యేసు ప్రభుల వారు మెచ్చుకోవాల్సింది ఎవరిని? ఎవరి నిమిత్తం అసలు యేసు ప్రభుల వారి యొద్దకు వచ్చారు? యేసయ్య మాత్రం ఎవరిని చూస్తున్నాడు? మీరు అక్కడ గమనించండి. యేసయ్య దగ్గరకు వచ్చింది ఎవరు? పక్షవాయువు గలవాడు. యేసయ్య చూడాల్సింది ఎవరిని? పక్షవాయువు గలవాణిని చూడాలి. ఇతగాడిని తెచ్చేటప్పుడు ఏమన్నా సాధారణంగా ప్రభుల వారు లోపల ఉన్నారు, మంచిగా మనం వెళ్ళిపోదాము, దారి బాగా ఉన్నది, అనుకూలమైన చోట ప్రభుల వారు కూర్చొని ఉన్నాడు, మనం ప్రభుల వారి యొద్దకు తీసుకొని వెళ్ళి ఇతగాడిని ముందు పెడితే ప్రభు ప్రార్థన చేసి విడిపిస్తాడు, అయిపోయింది అన్నంత సింపుల్గా అక్కడ ఏమీ లేదు. మొత్తం అంత కష్టతరమైన పని, చాలా కష్టం. దారి ఇవ్వటానికి అడుక్కుంటున్నారు. బాబు మీరు ప్రభుల వారి దగ్గర ఉన్నారు కదా, చాలాసేపు అయింది కదా, మేము లోపలికి వెళ్ళటానికి మాకు దారి ఇవ్వండి అని అంటే ఇచ్చే నాదుడు లేరు. అక్కడ వాక్యంలో సుస్పష్టంగా ప్రభువు రాయించారు. ఏమనో తెలుసా? ఆ ఇంట వాకిట ప్రవేశించటానికి కూడా స్థలము లేదు. ఇంట వాకిట ఎంత చెప్పండి? ఇళ్ళంతా నిండిపోయింది, ఆ గుమ్మం కూడా నిండిపోయింది. ప్రతి ఒక్కరూ
యేసు దగ్గర ఉండాలి, ఆయన చూపు నా మీద పడాలి. యేసు దగ్గర ఉండాలి, ఆయన చూపు నా మీద పడాలి. నన్ను చూస్తే చాలు, నన్ను చూస్తే చాలు, నన్ను చూస్తే చాలు, నన్ను చూస్తే చాలు అని ప్రతివారు అనుకునేవారే. కానీ ప్రభుల వారు చూస్తున్నది మాత్రం కొందరినే కొందరినే కొందరినే. నిజంగా యేసే పక్షవాతం వచ్చిన వాడిని చూడాలి, కానీ పక్షవాతం వచ్చిన వారిని చూస్తున్నారు. అక్కడ వారి విశ్వాసం అని వ్రాసి ఉందా? వాని విశ్వాసం అని వ్రాసి ఉందా? ఇప్పుడు మీరు చెప్పాలి అది ఏకవచనమా బహువచనమా? వారి అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ? ఒకరు లేదా ఇద్దరికి మించి ఉన్న వారిని వారు అని అంటారు. నిజమే, యేసు ప్రభుల వారు పక్షవాతము గలవాన్ని చూసి బాగు చేయలా. యేసు ప్రభుల వారు పక్షవాతము గలవాని మీద జాలిపడినట్లు అక్కడ వ్రాయబడలా. యేసు ప్రభుల వారు చూస్తున్నది ఎవరునో తెలుసా? అదిగొదిగొదిగో ఆ నలుగురిని మాత్రమే ప్రభు చూస్తున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సంఘముగా ఉన్నటువంటి చోట సంఘములో చాలామంది ఉంటారు. 100 మంది ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 10,000 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు, 5,000 మంది ఉండొచ్చు, 600 మంది ఉండొచ్చు. ఎంతమంది ఉన్నా ప్రభు చూసే వ్యక్తిగా ఈరోజు దేవుడు నిన్ను మార్చునుగాక. ఆయన చూపులో మనమందరము నిలిచి యుందుముగాక. ప్రభు మనల్ని చూడాలంటే మనం ఏం చేయాలి? మనలో ఏ లక్షణాలు ఉండాలి? యేసయ్య వారిని మాత్రమే ఎందుకు చూశాడు? ఇల్లు ఇచ్చినటువంటి వ్యక్తిని చూడొచ్చు కదా, రోగం వచ్చిన వ్యక్తిని చూడొచ్చు కదా, కానీ ఆ నలుగురినే చూశాడు. ఎవరు ఆ నలుగురు? ఏం చేశారు? ఎందుకని ప్రభుల వారు ఆ నలుగురిని గురించే మాట్లాడుతున్నారు? ఇప్పుడు మనం వాక్యంలోనికి వెళదాం. వచ్చిన వ్యక్తి ఎవరు అంటే వ్యాధిగ్రస్తుడు. మంచిదే. పక్షవాతం అనే వ్యాధి పరిశుద్ధ గ్రంథంలో మనం చాలా చోట్ల గమనిస్తే అది భయంకరమైనటువంటి వ్యాధి. దేవుడు ఒక వ్యక్తి ఏదైనా అపరాధమును చేస్తే కుష్టు వ్యాధితో వాడిని ప్రభుల వారు బుద్ధి చెప్పేవారు. ఈ కుష్టు వ్యాధి వచ్చినటువంటి వ్యక్తి ఎక్కడ ఉండాలో తెలుసా? ఊరి చివర ఉండాలి, మనుషుల మధ్యలో ఉండకూడదు, వాని గాలి సోకకూడదు, అతగానితో మాట్లాడకూడదు, దగ్గరికి వెళ్ళి భోజనం పెట్టకూడదు, కుటుంబ సభ్యుల్ని విడిచిపెట్టాలి, ప్రతి ఒక్కరికి దూరంగా ఉండాలి. ఎలా ఉండాలి అనంటే పాలెం వెలుపల. జాగ్రత్తగా ఆలకించండి, నేను చెప్పేది మరలా. ఎలా ఉండాలి? పాలెం వెలుపల. పాలెములో ఉంటే ఏంటి సమస్య అనంటే, పాలెములో ఉన్నాడంటే ఇతగాని కుష్టు అందరికీ వచ్చింది. కాబట్టి ఇతగాడిని తీసుకెళ్ళి ఎక్కడ ఉంచాలి? పాలెం వెలుపట ఉంచాలి. ముట్టుకోవచ్చా? ముట్టుకోకూడదు. దగ్గరికి వెళ్ళొచ్చి మనం మాట్లాడొచ్చా? మాట్లాడకూడదు. సహజీవనం చేయొచ్చా? సహజీవనం చేయకూడదు. కనీసం పరామర్శించొచ్చా? పరామర్శించకూడదు. కనీసం దూరం నుంచైనా చూడొచ్చా? నీ చూపుకు అందనంత దూరంలో ఉండాలి. కారణం ఏమిటంటే అతను కుష్టు వ్యాధిగ్రస్తుడు. జాగ్రత్తగా ఆలకించాలి. ప్రతి విశ్వాసి జాగ్రత్తగా వినండి. అతడు కుష్టు వ్యాధిగ్రస్తుడు. అయితే దేవుని వాక్యం ప్రకారం దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఈ రోజున ఆ నలుగురు చేసినటువంటి గొప్ప కార్యం ఏమిటో తెలుసా? మనం పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే ఆ కుష్టు వ్యాధి గ్రస్తుడు వచ్చినటువంటి జనములకు కానీ తెచ్చినటువంటి వ్యక్తులకు కానీ బంధువు కాదు. ఎవరు కాదు చెప్పండి? బంధువు కాదు. ఇప్పుడు బంధువు కాని వాడి కోసం అంత ప్రయాసం ఎందుకు? నేను మిమ్ములను ఒక మాట అడుగుతా, జాగ్రత్తగా సమాధానం చెప్పండి. మీ కుటుంబ సభ్యులకి ఎవరికైనా బాగలేదనుకోండి,
మనం ఉచిత సలహాలు ఇస్తాం. పలానా హాస్పిటల్కి వెళ్ళు, పలానా మందిరానికి వెళ్ళు, పలానా దైవజను దగ్గరికి వెళ్ళు, లేకపోతే ప్రార్థన చేసుకో, పలానా చోట ప్రార్థనలోనే ఇస్తున్నారు, మంచిగా దేవుడు స్వస్థపరుస్తాడు, ఇంకా నీకేం కావాలని చెప్పి ఉచిత సలహాలు ఇస్తాం. అదే పక్కింటోడికి క్షయవ్యాధి వచ్చిందనుకోండి, పక్కింటోడికి డెంగ్యూ వ్యాధి వచ్చిందనుకోండి, పక్కింటోడికి కరోనా వచ్చిందనుకోండి, తెలిసిన ముఖమే, ఒక వీధిలో ఉండే వాళ్ళమే, ప్రతిరోజు మాట్లాడుకునే వాళ్ళమే, పలకరించుకునే వాళ్ళమే, కనీసం మనం అతగాడి గురించి ఏమన్నా విచారణ చేయగలమా? ఇప్పుడు చెప్పండి, విచారణ చేయగలమా? చేయలేము. కారణం ఏమిటో తెలుసా? అతను మనకు బంధువు కాదు, అతను మనకు రక్త సంబంధి కాదు. ఏ సంబంధం లేకుండా, ఏ బంధుత్వం లేకుండా, ఎటువంటి ప్రేమాప్యాయతలు లేకపోయినా ఈ వ్యక్తులు చేసినటువంటి గొప్ప గుణాన్ని దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు వాక్య సందేశంలోనికి చక్కగా మనం వెళుతున్నాం, జాగ్రత్తగా ఆలకించండి. ఆ వ్యక్తులను ప్రభు చూడటానికి మొట్టమొదటి కారణం ఏమిటో తెలుసా? ఉపకార స్వభావం ఉన్నవారు. ఏ కారం? గట్టిగా చెప్పాలి, ఇంకోసారి చెప్పండి. ఉపకార స్వభావం. అయ్యా, ఈ వ్యక్తిని తీసుకొని రావటానికి ఇతగాడేమన్నా మీకు బంధువా అని ప్రభు అడిగితే వారు ఏం చెప్తారో తెలుసా? మా బంధువు కాదు. ఇతగాడేమన్నా నీ కుటుంబ సభ్యుడా? నా కుటుంబ సభ్యుడు కాదు. పోని నీ తల్లి తరపున వ్యక్తా? కాదు. తండ్రి తరపున వ్యక్తా? కాదు. భార్య తరపున వ్యక్తా? కాదు. మరి ఎందుకని తీసుకొచ్చావు? ఉపకారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉపకారం, 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 ఉపకారం. విశ్వాసి, ఈ రోజున నీవు నీ మనసులో ఉండవలసినటువంటి ప్రప్రథమ లక్షణం ఏమిటో తెలుసా? ఉపకారము చేసే స్వభావం ప్రభు మన గుండెలలో ఉంచునుగాక. ప్రతి ఒక్కరికి అటువంటి ఆత్మను ప్రభు దయచేయునుగాక. చాలామందికి ఈ రోజుల్లో చూడండి, ఉపకారానికి అపకారం చేయపోయినా పర్వాలా, ఉపకారం చేయపోయినా పర్వాలా, అపకారాలు జరిగిపోతూ ఉంటాయి, సమస్యలు వస్తుంటాయి. ఏమీ చేయకుండానే, ఏమీ చెందకుండానే ఉపకారం చేశారు. సరే, ఇతగాడిని మనం పక్కన పెడదాం. పరిశుద్ధ గ్రంథంలో మీరు గమనించినట్లయితే ఒకసారి అపోస్తులు అనబడినటువంటి వారు దేవాలయానికి నడుచుకుంటూ వెళుతున్నారు. నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఈ వ్యక్తులకు ఒక వ్యక్తి అక్కడ అడుక్కోవడం కనబడతాడు. అయ్యా, నాకేమన్నా భిక్ష వేస్తారా అని అడుక్కుంటూ కనబడతారు. అయితే ఈ వ్యక్తి గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమని రాయబడిందో తెలుసా? ప్రతి దినము అతని కుటుంబ సభ్యులు అతనిని తీసుకొని వచ్చి నడవలేడు గనుక దేవాలయము దగ్గర కూర్చుండుటకు అతనికి సహాయం చేస్తూ ఉండేవారు. అతను భిక్షం అడుక్కుంటూ ఉండేవారు. వారు కుటుంబ సభ్యులు కాబట్టి వాడికి సహాయం చేశారు. మరి వీరు ఏ బంధువులు కాకపోయినా సహాయం చేశారు కనుకనే ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? అరే బాబు, నాయనా, మీ విశ్వాసము అనని చెప్పట్ల, వీరి విశ్వాసము. జాగ్రత్తగా ఆలకించాలి. వీరి విశ్వాసము చాలా గొప్పది బిడ్డ. ఈ రోజున ప్రభు దృష్టి అనేకులలో ఆ నలుగురు మీద పడినట్లుగా నీ మీదను దేవుని దృష్టి కలుగునుగాక. ఆమేనని చెప్పండి. ఇంకోసారి చెప్పండి. అటువంటి ఉపకార స్వభావం ఉండాలి. కొంతమంది ఇంట్లోనే ఉంటారు, ఉపకారం చేయటం మాత్రం రాదు. కొంతమంది భార్యే భర్తకు ఉపకారం చేయటం రాదు, కూతురే తండ్రికి ఉపకారం చేయటం రాదు, విశ్వాసే సేవకుడికి ఉపకారం చేయటం రాదు. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా ఉండాలో తెలుసా? ఉపకార స్వభావం కలవారై ఉంటే ప్రభు దృష్టి ఖచ్చితంగా మన మీద పడుద్ది. ఇప్పుడు మీరు ఆలోచించండి, చక్కగా ఆలోచించండి. ఏమని? ఈ నలుగురిలో ఒక వ్యక్తిని మంచం మీద తీసుకొని వచ్చి అక్కడ ఉంచాలి అంటే ఒక మంచాన్ని ఎంతమంది మోయాలండి? ఒక మనిషిని పడుకోబెట్టి చెప్పండి, నలుగురు మోయాలి. ఈ నలుగురు లేకుండా ఆ మంచం ప్రభుల వారి దగ్గరకు వచ్చిద్దా? రాదు, రాదు. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితిలో తెలుసా?
ఒకవేళ ఎక్కడి నుంచో మోసుకొని వచ్చినా ప్రభు దగ్గరికి రావడానికి అవకాశం ఉందా? లేదు. ఒకవేళ లోపలికి తెచ్చిన జనం ఏమంటారో తెలుసా? కుష్టి వ్యాధిగ్రస్తుని మా మధ్యలోనికి తీసుకొని వస్తావేమిటి? బిడ్డ, నీ మనస్సును ప్రభు చూడటం మొదలు పెడతాడు. అందుకని వాక్యం ఏమని ఉంటుందో తెలుసా? హృదయాంతరంగములను పరిశోధించువాడను నేనే. నీ హృదయంలో ఉన్న అంతరంగాన్ని, నీ హృదయంలో ఉన్నటువంటి నీ ఆలోచనను ప్రభు గమనిస్తూ ఉంటాడు. మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఎలా ఉన్నాం, ఎలా నడవబోతున్నాం. చివరికి వాక్యంలో ఏమని ఉంటుందో తెలుసా? నీవు నిలుచుండుట, పరుండుట, కూర్చుండుట, మాట్లాడుట సమస్తము నేను ఎరుగుదును. నీ అంతరంగ స్వభావాలన్నీ ఎరుగుతాడు. ఇక్కడున్నటువంటి ఈ నలుగురి గురించి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభు ఎంతోమంది ఉన్నా వారినే అంటున్నాడు, అరే బాబు, వీరి విశ్వాసం చాలా గొప్పది. యేసయ్య చూచి ఆ మాట అంటున్నాడా, చూడకుండా ఆ మాట అంటున్నారా? ఇప్పుడు చెప్పండి గట్టిగా. ఖచ్చితంగా ప్రభు చూపు నీ మీద ఉండాలి. ఈరోజు ఆయన చూపుల పరిధిలో మనమందరం నడుచుదుము గాక. ఒక విషయం చెప్తాను, ఆలకించండి. నేను కడప దగ్గర రాజంపేట అనే ఊరిలో సేవ చేస్తుంటే అది ఒక పాడుబడ్డ పోలీస్ క్వార్టర్స్ ఏరియా. పోలీస్ క్వార్టర్స్ అన్నీ పాడుపడిపోయినాయి. నన్ను అక్కడికి వెళ్ళి సేవ ప్రారంభించమని చెప్పారు. సరే, నేను అక్కడికి వెళ్ళి సేవ ప్రారంభించా. బాగానే ఉంది. ప్రజలు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఏం చేయాలో తెలియక భోజనం చేసేసి డబ్బులు ఇచ్చారు నాకు. వెళ్ళేటప్పుడు ఏసన్న గారు నాకు ఒక మూట ఇచ్చాడనమాట. మూట తీసుకొని వెళ్ళి సేవ చేయనని. డబ్బులన్నీ అయిపోయేదాకా చక్కగా తింటున్నా, ఊరంతా తిరుగుతున్నా. ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాలన్నా ఈ కుర్రోడిని కదా, చాలా చిన్నోడిని, బక్కగా పేలగా రక్తం ఇరిగిపోయిన పేషెంట్లా పాండ్రపు రోగం వచ్చిన వాళ్ళలాగా ఉండేవాడిని. బక్కగా పేలగా ఉండేవాడిని. ఎవ్వరూ నా మాటలు వినేవాళ్ళు కాదు. ఒకరోజు నెల రోజులు అయిపోయినా కానీ జనం ఎవరూ రావట్లేదు. ఏం చేయాలి అని చెప్పేసి కూర్చొని ఒక్కడనే ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకుంటుంటే, ఇక కుదరదురా బాబని ఆత్మలో చిన్న ప్రేరేపణ, ఉపవాసంతో ప్రార్థన చేసుకోవచ్చు కదా అని. సరే అని ఆ రోజు నుంచి వారం రోజుల వరకు ఉపవాసం ఉన్నాను. ఉపవాసం ఉండి మళ్ళీ నడుచుకుంటూ వెళుతుంటే అక్కడ సంవత్సరానికి ఒకసారి గొడ్డళ్ళు, కత్తులు ఇటువంటివి అమ్మేటువంటి వారు వచ్చి ఉంటారట. ఆ సంవత్సరానికి ఒక్కసారే వస్తారు వాళ్ళు. నేను ఆ దారిలో వెళ్తుంటే ఎప్పుడు కనపడలేదు, అప్పుడు కనపడ్డారు. నేను చక్కగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం చెప్తా వింటారా అని అన్నా. ఎందుకంటే ఆ లోపల నుంచి విశ్వవాణి కేంద్రం ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నారు. సాయంత్రకాలం మీ అందరికీ తెలిసే ఉంటుంది, విశ్వవాణి అనేది ఉండేది అప్పట్లో. ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు వాక్య పరిచర్య చేసేవారు. నేను వెళ్ళేటప్పుడు లోపల నుంచి వినపడుతుంటే ఆగి, అయ్యా నేను వాక్యం చెప్తా, ఏమన్నా వింటారా అంటే, అయ్యి బాబాయ్ కూర్చోండి, వాక్యం చెప్పండి, మేము వింటాము అని చెప్తే వాక్యం చెప్తా ఉన్నాను. విన్నారు. పలానా చోట మా చర్చి ఉంటుంది, అభ్యంతరం లేకపోతే రండి అని చెప్పి అన్నాను. వాళ్ళు అప్పటి నుంచి రావటం మొదలుపెట్టారు. మంచిదే. తర్వాత ఇంకొకళ్ళు అలాగా అందరూ వస్తున్నారు. నేను గృహ దర్శనానికి వెళుతున్నా. ఒకరోజు ప్రార్థన చేస్తున్న సందర్భంలో ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ ఇంటి స్త్రీకి ఒంటిలో దురాత్మ ఉంది.
నెత్తి మీద చెయ్యి పెట్టిన మరుక్షణమే పెద్ద పెద్ద వెర్రి కేకలు వేసుకుంటూ బాధపడుతూ విలవిలలాడిపోతుంది. చూడండి, జాగ్రత్తగా ఆలకించండి. మనం ఎవరు చూపులో ఉండాలో చెప్తున్నాను. విలవిలలాడిపోతూ ఉంది. ఎంత ప్రార్థన చేద్దామని ముందుకు వెళ్ళినా ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ సహోదరి అత్తగారు వచ్చి అంటది, బాబు నువ్వు ఆమెకు ప్రార్థన చేయొద్దు. మీరు ప్రార్థన చేస్తే ఆమె బాగుపడితే ఆమెకి అది లోపల నుంచి వెళ్ళిపోతే మేమందరం పాడైపోతాము. దయచేసి ప్రార్థన చేయమాకండి, ఆపేయండి. ప్రార్థన చేయమాకండి, ఆపేయండి. ఆ ఇంటి యజమాని ఆమె భర్త అంటాడు, అయ్యా దైవజనుడిగా వచ్చావు, నా భార్య ప్రతిదినము బాధపడతా ఉంటుంది, ప్రతిదినం ఏదో ఒక రోగం అంటది, పట్టుమని గుప్పెడు అన్నం తినలేదు, 1 కిలోమీటర్ దూరం నడవలేదు, సరిగ్గా మేము పని చేసుకునే సమయంలో అందరూ స్త్రీలు కొలిమి దగ్గర సుత్తితో కొడుతూ ఉంటే నా భార్య కొట్టలేని పరిస్థితి, ఇప్పటికి ఎన్నోసార్లు గర్భం ధరించి గర్భాన్ని కోల్పోయింది, నా తోటి ఉన్న నా తమ్ముళ్ళిద్దరూ చక్కగా బిడ్డలతో కలకలలాడుతున్నారు, నా భార్య ఆరోగ్య పరిస్థితి బాగలేదు, ఏదో దేవుని మహాకృపను బట్టి మీ వంటి ఒక దైవజనుడు వచ్చారు, ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేయండి, చక్కగా ప్రార్థన చేసి విడిపించండి బాబు అని అతగాడు నమస్కారం చేసి ప్రాధేయపడుతున్నారు. అతగాని తల్లేమో దయచేసి మీరు ప్రార్థన చేయమాకండి, ఆమెకి అది విడుదలైతే మేమందరం బాగున్నామంటే అప్పుడు ఆమెలో ఉండబట్టే మేమందరం బాగుంటున్నాం. జాగ్రత్త, ఆ తల్లి చల్లగా చూడబట్టే, దయచేసి నేను మరలా చెప్తున్నాను, ఏమి అనుకోమాకండి, ఆమె చల్లగా ఏముందండి, మేమందరం బాగున్నాం కదా, ఆ మనిషి కోసం ప్రార్థన చేసి బ్రతికిస్తే ఎలాగా? ఇంటికి పెద్ద కోడలు కనుక ఆ మనిషిలోనే ఉండాలి, అది ఆ ఇంటికి పెద్ద కోడలు కనుక ఆమెలో ఉండే పెత్తనం చేయాలి, ఆమెలో ఉండే పెద్దరికాన్ని చేయాలి, ఆమె చూపు మా మీద ఉంది కాబట్టి బాగున్నాం. అందరూ బాగుండాలట, ఆ మనిషి చచ్చినా పర్వాలేదట. ఇప్పుడు చూడండి, కొంతమంది చూపు ఎలా ఉంటుందో తెలుసా? కొంతవరకే కొంతమందికే బాగుంటుంది, కానీ ప్రభు అయిన యేసయ్య చూపు అలా కాదుగా. ఆయన భూమి మీద ఉన్న సమస్త మానవాళిని ప్రేమించుటకై, ఆయన కనుచూపుల పరిధిలో ఉంచుటకై మన నిమిత్తం అరుదించినటువంటి నిజ పెద్ద దైవమైన దేవుడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుల వారు చూస్తున్నారు చక్కగా. మీరు పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే ఎవరిని చూస్తారో తెలుసా? యేసయ్య ఉపచారం చేసే వాళ్ళనే చూస్తారు. చెప్పండి, ఏం చేసే వాళ్ళని? ఉపకారం. ఏంటి చెప్పండి? ఉపకారం, 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 ఉపకారం. విశ్వాసి హృదయంలో ఎప్పుడు ఉపకార స్వభావమే ఉండాలి, కానీ అపకార స్వభావం ఉండకూడదు. నీ ద్వారా మేలు జరగపోయినా పర్వాలేదు, కానీ కీడు మాత్రం జరగకూడదు. నీ ద్వారా నవ్వు కలగకపోయినా పర్వాలేదు, కానీ ఏడుపు మాత్రం కలగకూడదు. నీ ద్వారా సహాయం పొందకపోయినా పర్వాలేదు, కానీ వచ్చే సహాయాన్ని మాత్రం ఆపకూడదు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే, ఒకడు యెరూషలేము నుంచి యెరికోకి వెళుతుండగా మార్గమధ్యములో దొంగల చేత చెక్కబడి, కొట్టబడి, పట్టబడి నానా యాతనను అనుభవిస్తుంటే అక్కడికి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు చక్కగా లూకా శుభవర్తమానం 10వ అధ్యాయంలో మీరు చదువుకుంటే ఆ సందర్భం అంతా వ్రాసి ఉంటుంది. ఏమనో తెలుసా? ఆయన వాని యొద్దకు వెళ్ళి వానికి తగినటువంటి ఉపచారం చేసి అతను పూటకోళ్ళ ఇంటి వాని యొద్దకు తీసుకొని వెళ్ళి ఇతనిని బాగు చేయి, ఇంకా ఏమైనా అవసరమైతే నేను మరలా వచ్చినప్పుడు తిరిగి ఇస్తాను. ఆడేమన్నా పడిపోయినటువంటి వ్యక్తి ఈయనకు బంధువా? చెప్పండి. దొంగల చేత చెక్కబడ్డ వ్యక్తి బంధువా? ఈ రోజుల్లో ఎలా ఉన్నారో తెలుసా? నిజంగా నేను చెప్తున్నా, వినండి. నాకు రక్తం చూస్తే కళ్ళు తిరుగుతాయి, నాకు ఆ సమస్య ఎక్కువ. రక్తం చూస్తే కళ్ళు తిరిగి పడిపోతాయి, వెంటనే పడిపోతా. ఎవరు ఏం చేయాల్సిన అవసరంలా.
ఒక చోట యాక్సిడెంట్ జరిగింది. విలవిలవిలలాడిపోతూ ఉన్నాడు, కానీ చుట్టూ ఉన్న 10 మంది చక్కగా ఫోన్తో వీడియో తీస్తున్నారు. అక్కడ విశ్వాసి అన్నటువంటి వారు, ప్రభువుని నమ్ముకున్నటువంటి వారు ఉంటే ఏం చేయాలి? వీడియో తీసి ఫేస్బుక్లో సెండ్ చేసి నన్ను ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది చూశారు, ఎంతమంది షేర్ చేశారని వాని బాధను సొమ్ము చేసుకుంటున్న కడు భయంకర దినాలలో బ్రతుకుతున్నాం. భార్య నేను చచ్చిపోతాను అని చెప్పేసి అంటే చచ్చిపోయేటప్పుడు నాకు వీడియో తీసి పెట్టు, వీడియోలో చచ్చిపోవటం నేను చూడాలి. అతగాడేమనాలి? అమ్మా నువ్వు మరణిస్తే పిల్లలు నేనేమవుతాను? ఇందుకొరకా మనం వివాహం చేసుకుంది, తప్పు కదా అనని ఆదరించి ఉపకారం చేయాల్సిన వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా? వీడియో తీసిపెట్టు. మొన్న మధ్య పోలీసులు పట్టుకున్నారు ఆ కిరాతకుడిని. ఉపకారం ఎక్కడా కనపడట్లేదు. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే ఉపకారము చేసిన వారిని గురించి ప్రభు ఖచ్చితంగా చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? వారి వైపు ఆయన చూస్తాడట. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇంకోసారి చెప్పండి. హల్లెలూయా. ఉపకారం నాకు ఉపకారం జరిగితే చాలు, అంతే. పక్కనోడు ఏమైనా పర్వాలేదు, పక్కన మనిషి ఏమైపోయినా పర్వాలేదు, నేను దేవుని మందిరంకి వెళ్తే పర్వాలేదు. మా కృపా సాక్షి గారు నన్ను చక్కగా ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు, బాధలో ఓదారుస్తాడు, గృహదర్శనం చేసి నా కోసం ఉపవాస ప్రార్థన చేస్తాడు, మంచిగా నన్ను ప్రేమిస్తాడు. ఆదివారం చర్చికి వెళ్తే మంచిగా రుచికరమైన ఆహారం, సాంబార్ అన్నం పెడతాడు, తింటాను, వస్తాను, అయిపోయింది, దేవునికి స్తోత్రం అని అనుకోకూడదు. నువ్వు ఉపకారం చేసే వ్యక్తివైతే సంఘానికి కూడా ఉపకారంగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఇంకోసారి చెప్పండి. విశ్వాసుల్ని దేవుడు దేంతో పోల్చాడు? గొర్రెలతో పోల్చాడా, గేదెలతో పోల్చాడా? గట్టిగా చెప్పాలి. గొర్రెలతో పోల్చాడు. మంచిదే. దేవుడు నన్ను క్షమించునుగాక, మిమ్మల్ని ఎవరిని ఉద్దేశించి నేను అనట్లేదు. గొర్రె అనగా స్త్రీనా, మగదా, ఆడదా? గొర్రె అంటే ఆడజాత, మగజాత? చెప్పండి అమ్మా. ఏటో బాబా, చెప్తే అయ్యి బాబాయ్ ఏమంటాడు అయ్యగారు అని అనుకోకండి. మీకు తెలిసిందే చెప్పండి, లేట్ అయిపోతుంది. చెప్పండి. గొర్రె అంటే స్త్రీనా, పురుషుడునా? మరి ఏంటి ఆలోచిస్తారు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. గొర్రె అనగా స్త్రీ జాతికి సంబంధించింది. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. గొర్రె అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ఉపకారం చేసేది. ఎలాగో చెప్తా వినండి. అది దాని బ్రతుకు కాలం అంతటిలో అది ప్రతి సంవత్సరం పిల్లలను కంటూ తన యజమానికి లాభాన్ని కలుగు చేసింది. అర్థమవుతున్నదా? ఒకవేళ తన యజమానికి లాభమును కలుగు చేయని ఎడల ఏం చేసిద్దో తెలుసా? కటికవాని యొద్దకు వెళ్ళి అమ్ముతున్నా ఎదురు తిరగదు. ఎందుకంటే నా మాంసము ద్వారానైనా నా యజమానికి లాభం కలగాలి. విశ్వాసి, దేవుడు నిన్ను ఒక గొర్రెగా ఎంచుకున్నాడు. దేవుడు నిన్ను సంఘంలో ఒక విశ్వాసిగా ఎంచుకున్నాడు. నీవు చేయాల్సిన పని ఏమిటో తెలుసా? సంవత్సరమునకు ఒక్క విశ్వాసినైనా మందిరమునకు తెచ్చి సంఘమునకు ఉపకారము చేయాలి. ఆమేనని చెప్పండి. నాకెందుకులే, మాకెందుకులే, మా పని కాదులే, దైవజనుల పనేలే, మా పని కాదులే, పాస్టమ్మ గారి పనేలే, మా పని కాదులే, వాళ్ళ అల్లుడి పనేలే, మా పని కాదులే, వాళ్ళ బుడ్డమ్మాయి పనేలే, మా పని కాదులే, మాకెందుకులే. దైవజనులు పాటించారు, చక్కగా పాడాం. మా మందిరంలో ఒక అమ్మాయి ఉంటుంది, మహానటి, మహా సింగరు, ఎంత బాగా పాడిద్దో. ఎప్పుడు పాటించిన
చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే అని పాడిందంటే క్యాసెట్లో పాడుతున్నారా లేకపోతే మామూలుగా పాడుతున్నారా అర్థం కాదు, అంత మంచిగా పాడిద్ది. ఎంత పాటగత్తో, ఎంత మాటగత్తో, ఎంత చదవరినో. వాక్యం చదువు అని అంటే మిగతా వాళ్ళందరూ నలుగురు చదువుతున్నా ఒక్కతే వాళ్ళతో పోటీ పడి 4 కుక్కలు ఇస్తరి మీద పడి చించుకున్నట్టుగా చక్కగా ఎగబడి చదువుతున్నారయ్యో. నాకన్నా విద్యావంతులు చదువుతున్నారని సైలెంట్ అవ్వదు. చదివేస్తుంది మొత్తానికి. పాట పాడిద్ది, వాక్యం చదివిద్ది. పరిచర్య చేయటానికి రండి అంటే 4 మనుషుల పని ఒక్కతే చేసిద్ది. 4 మనుషుల పని ఒక్కతే చేసిద్ది. ఒక లోడు ట్రాక్టర్ ఇటుకలు 4 మోస్తే ఆ మనిషి ఒక్కతే మోసేసిద్ది అనమాట. అన్ని ఒక్కొక్కటి తీసుకెళ్ళిపోతాం, మోసేసిద్ది. అంత పరిచర్య చేసిద్ది. మంచిదే, దేవునికి స్తోత్రం. పాట పాడటం దేవునికి స్తోత్రం, పరిచర్య చేయటం ఇంకా దేవునికి స్తోత్రం, మందిరంలో ఉండటం దేవునికి స్తోత్రం, వాక్యం చదివితే ప్రభు సంతోషిస్తాడు దేవునికి స్తోత్రం. నిజమే, ఇన్ని లక్షణాలు ఉన్నా కానాని లక్షణము లేకపోతే, సంపాదించని లక్షణం లేకపోతే, ప్రజలను దేవుని మందిరమునకు తీసుకొని వచ్చే లక్షణం లేకపోతే, దేవుని దృష్టిలో నువ్వు సంఘమునకు ఉపకారం చేసే విశ్వాసివి కాదు. నీకు నీవే ఉపకారం చేసుకుంటున్నావు, నీ ఇంటికి నువ్వే ఉపకారం చేసుకుంటున్నావు. ఏది సంఘమునకు ఉపకారం? దైవజనుడికి ఉపకారం చేయమని ప్రభు ఎప్పుడు నిన్ను ప్రాధేయపడడు. సేవకురాలకు ఉపకారం చేయమని ప్రభు నిన్ను ప్రాధేయపడడు. ప్రభు అడిగేది ఏమిటో తెలుసా? నా రక్త మాంసములనిచ్చి కొన్నటువంటి సంఘమునకు నువ్వు ఉపకారం చేసావా లేదా? ప్రభు బళ్ళారాధన తీసుకుంటున్నాం కదా మనం, అవునా కాదా? అప్పుడు ఆయన రక్త మాంసాల్లో మనం పాలి భాగస్తులమా కాదా? చెప్పండి, పాలి భాగస్తులమే. అలాంటప్పుడు ఆయన రక్త మాంసములు కలిగినటువంటి సంఘమును మనము ఉపకారముతో అనేకులను ఆకర్షించాలా వికర్షించాలా? చెప్పు. ఆకర్షించాలి. ఎలాగో తెలుసా? అనేకులు మన చుట్టూ ఉన్నా కానీ మనలో ఉన్నటువంటి ఆ ప్రభు చూపును గురించి చెప్పాలి. అయ్యా, మమ్మల్ని ప్రభు చూశాడు, దేవునికి స్తోత్రం. ప్రతి సంఘం ఏమి కోటాను కోట్లతో ఏమి కట్టి ప్రారంభించినవి కాదు. సంఘం ఎప్పుడు ఒకేసారి ఉన్నతమైనటువంటి స్థితిలో ప్రారంభించబడ్డవి కాదు. ఈ రోజున ఇలా ఉంది, దేవుడిచ్చాడు. రేపొద్దున అదిగో వాళ్ళ బిడ్డలు వస్తారు, వాళ్ళకి పిల్లలు పుట్టి ఆ పిల్లలకి ఈ వయసు వచ్చేలోపు ఇది ఇలా ఉండదు, ఇంకా విస్తరించబడాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మనము ఎక్కడైతే అడుగు పెడతామో అక్కడ నుంచి ప్రభు ఆత్మలను పుట్టించును గాక. అలాంటి ఉపకారం ప్రభు మీలో కలుగు చేయును గాక. హల్లెలూయా. అమ్మో, నేను ముక్కదాన్ని, నన్ను చూస్తే ఎవరు వస్తారు, నా మాట ఎవరు వింటారు అంటే వినే వాళ్ళకి చెప్పు, దేవునికి స్తోత్రం. అమ్మో, నా మాట నా భర్త వినడు, దేవునికి స్తోత్రం, వినే వాళ్ళకి చెప్పు. నేను యవనస్తురాలను, నా అన్నయ్యే నా మాట వినడు, వినే నీ సాటి అయిన సహోదరికి చెప్పు, దేవునికి స్తోత్రం. దేవుని దృష్టి నీ మీద ఉండాలంటే ఇప్పుడు చెప్పండి, దేవుని దృష్టి ఉండాలన్నోళ్ళు 2 చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా అనండి. అద్దుగా అందరికీ దేవుని దృష్టి అవసరం, నాకు కూడా అవసరమే, మీ అందరికీ అవసరమే. దానికి ప్రప్రథమంగా మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఉపకారము. చెప్పండి, ఏంటి? ఇంకోసారి చెప్పండి, ఏం చేయాలి? ఉపకారము. మీరు సంఘానికి ఉపకారం చేయుదురుగాక. ఆమేన్ చెప్పండి. రెండోది చెప్పి చక్కగా నేను ముగించేస్తాను, జాగ్రత్తగా ఆలకించాలి. మొట్టమొదటిదేమో ఉపకారం చేసే గుణం. మీరేం రెఫరెన్స్ ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు, ఒకటే నేను చెప్పింది, దాంట్లోనే ఉంటుంది అంతా. రెండోది ఏమిటో తెలుసా? ప్రయత్నము. ఏంటి? గట్టిగా చెప్పాలి, ప్రయత్నము. యేసయ్య దగ్గరికి వీళ్ళు వచ్చినప్పుడు, జనమందరూ అక్కడ ఉన్నప్పుడు, నేనైతే అరే బాబు
ఈయనను ఆయన దగ్గరకు తీసుకెళ్ళటం నా వల్ల కాదు, ఇంతవరకు తెచ్చా, ఇంకెవరన్నా చూసుకోరు బాబు అని చెప్పి ఆ పక్షవాతం వచ్చిన ఆడపడేసి వెళ్ళిపోదు నేనైతే. ఎందుకంటే అక్కడ వాక్యంలో ఏమని రాయబడి ఉంది, ఆ ఇంట ప్రవేశించున్నట్టుగా కూడా స్థలం లేదు. ఒక్క కుమ్ముతారు. మనం కానీ వెళ్ళామంటే, అరే బాబు నువ్వు దూర సందు లేదు మెడకో డోలు అన్నట్లు నీకే ఒక స్థలం లేదు, మరలా ఆడిని తీసుకొని వచ్చి ఇక్కడికి ఏం మాట్లాడుతున్నావు ఇలా అతను బా అంటారా అనరా? అంటారు. గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్తేనే సీటీ రాయించుకోవటానికి లైన్లో నిలబెడితే, బాబు నేను ముసలిదాన్ని కొద్దిగా నాకు ఇప్పించాయంటే, నీకన్నా ముందు వచ్చావునమ్మా, కూర్చోమ్మా, మాతో నీకేం పని, నీకన్నా ముందు వచ్చామంటారు. అలాంటిది యేసయ్య దగ్గరికి వెళితే ఇంక ఊరుకుంటారు వాళ్ళు? నలిపేసేస్తారు, ఊరుకోరు. మనమైతేనా మాట్లాడే పని లేదు, సూపులతోనే చంపేసేస్తారు. కానీ ఈ యవనస్తులు అలా చేయలేదు. ఏం చేస్తున్నారో తెలుసా? ఆ ఇంటి యజమాని పర్మిషన్ అడిగినట్టుంది బైబిల్లో కప్పు తీయటానికి. ఇల్లు ఎవరిదే? ఆ నలుగురు కుర్రవాళ్ళదా? కాదుగా. కానీ ఇంటి మీదకి ఎక్కేసారు ఆ రోగిష్ఠుని తీసుకొని. నేను ఇక్కడ మీరు సందర్భం అర్థం చేసుకోండి, ఆ ప్రయత్నం చూడండి, ఆ ప్రయత్నం సందర్భం. ఇల్లు వాళ్ళది కాదు, పర్మిషన్ అడిగినట్టు బైబిల్లో లేదు. యేసు ప్రభుల వారు ఆ ఇంట్లో ఉన్నాడు, కాలవాలి, ఇంట్లో నుంచి డైరెక్ట్గా రావడానికి దారి లేదు. ఏం చేయాలి? ఆ రోజుల్లో ఇల్లు మిద్దె, దాని మీద ఉన్న పెంకులన్నీ తీసేసి ఇతగాడిని దాంట్లో నుంచి దించారంట. అబ్బా, ఎవరి ఇల్లు ఎవరు పగల కొడుతున్నారు, ఎలా రావాలి, ఎలా వస్తున్నాడు? ఇప్పుడు ఆ రోగిష్ఠుడు బాగుపడకపోతే పెద్ద వచ్చిన నష్టం ఏంటంట? నష్టం ఏంటి? అవసరం లేదు కదా అని చెప్పేసి ప్రయత్నం విఫలం చేయట్లేదు. మీలో చాలామంది ఉంటారు, ఎన్నిసార్లు చెప్పినా నా కుమారుడు మారట్లేదయ్యా, ప్రయత్నించు, చచ్చిపోయే వరకు ప్రయత్నించు, మరణించే వరకు ప్రయత్నించు. చిన్న విషయం చెప్తా. నేను అనంతపురంలో సేవ చేసేటప్పుడు అక్కడ కట్ట కింద పల్లె అని ఒకటి ఉంటుంది. కట్ట కింద పల్లె అనే ఒక ఊరు ఉంటుంది. ఇంకోటేమో ఆ ఊరి పక్కనే అవేదో కుక్కలూరు ఏదో ఉంటుంది, ఆ ఊరి పేరు నాకు గుర్తు రావట్లేదు. కట్ట కింద పల్లె అనే ఊరు మాత్రం జ్ఞాపకం బాగా. ఆ ఊరిలోకి వాక్యం చెప్పడానికి వెళ్తున్నాం. మా అయ్యగారు మహా తెలివైనడు అండోయ్, ఆయనకి తెలుసుగా, నాకు చెప్పొచ్చుగా, చెప్పలా. శాంతివర్ధన్ పాస్టర్ ఆయన పేరు, మహా తెలివైనడు. నన్ను ఏం చేశాడంటే, ముందు నువ్వు వెళ్ళి మైకాలు గట్రా పెట్టి పాటలు పెట్టి 4 అనౌన్స్మెంట్లు చేయి, ఈలోపు నేను వచ్చేస్తాను అన్నాడు. సరే మంచిది, సువార్త సేవ కదా అని నేను వెళ్ళా. మైకులు పెట్టా, పాటలు పెట్టా, అనౌన్స్మెంట్ చేశా, చక్కగా కోటం ప్రారంభించా. నా అదృష్టం బాగుండి ఆ రోజున నేను తెల్ల డ్రెస్ వేసుకెళ్ళాల. తెల్ల డ్రెస్ వేసుకెళ్ళలేదు నేను ఆ రోజు. ఎలాగంటే అప్పుడే ట్రాన్స్ఫర్ అయ్యి గుంటూరు నుంచి ఫస్ట్ రోజు ట్రైన్ దిగి కోటంకి వెళ్ళాలి అని చెప్పేసి అన్నాడు. అటు పంపించాడు ఆయన. ట్రైన్లో తెల్ల డ్రెస్ వేసుకో, ఇప్పుడు అంటే తప్పట్లేదు, అప్పుడు తెల్ల డ్రెస్ వేసుకునే అంత చర్చిలో వేసుకున్నాం. మిగతా అంత కలర్లో పరిచయం చేసేటప్పుడు బట్టలు మురికైపోతేనే కలర్ బట్టలు వేసుకునేవాళ్ళం. కలర్లో వెళ్ళిపోయా ఆటో నడుపుకుంటా. నా వెనకాల ఈ కుర్రగాళ్ళు పరిచయం చేసే పిల్లలు చక్కగా వైట్ ప్యాంటు వైట్ షర్ట్ వేసుకున్నారు. వాళ్ళలో ఎవడికి చెట్టు ఎక్కడం రాదు. నాకు బాగా వచ్చేది, ఎందుకంటే పేలగా బక్కగా ఉంటాను కదా.
చెట్టు ఎక్కేసా, యాప చెట్టు ఎక్కేసి మైకులు బిగించా. ఈలోపు కూటం ప్రారంభించా. అరే మీరు పాటలు పాడుతూ ఉండండి అని చెప్పేసి ఒక హారను పైన రావట్లా పైకి ఎక్కేసాను. నేను ఎక్కేసే లోపు మొత్తం ఒక 20-30 మంది వచ్చి, ఎవడరా మీరు కూటం పెడుతుంది, ఎవడరా ఇక్కడ, ఏమిట్రా అని చెప్పేసి కింద బాక్సులు ఎత్తిపడేసి, బరకాలు చింపి పడేసి, బ్యానర్ చించేసి, ఆటో అద్దం పగలగొట్టేసి, బాక్సులు తీసుకొని ఆ కుర్రాళ్ళ మీద ఎత్తేస్తుంటే బాబాయ్ అని వాళ్ళు గొడవ చేస్తున్నారు. నేను చెట్టు మీదే కూర్చున్నమ్మా. యాప చెట్టు నేను ఎవరికి కనపడతలా, చెట్టు మీదే ఉన్నా. కిందకి దిగితే అంతే, దేవుని స్తోత్రం. ఆ రోజుతో స్తుతికోవటం పెట్టాలి. ఇక చెట్టు మీదే ఉన్నా. కిందకి దిగి వచ్చే లోపు ఈ తెల్ల బట్టలు వేసుకున్నాడు ఉన్నాడు, చూశారు. ఆడి మూతి మీద కొట్టేసరికి ఆడి మూతంతా ఎంతలావున వాసిపోయిందండి. రక్తం వచ్చేస్తుంది. నాకు రక్తం చూస్తే కళ్ళు తిరుగుతాయి కదా, కళ్ళుకి ఇలా ఆట ఎట్టేసుకున్నా. అమ్మో, మొత్తం అంతా రక్తం వచ్చేస్తుంది. తెల్ల బట్టలన్నీ రక్తమయం అయిపోయినాయి. ఒక రౌండ్ వేసి వెళ్ళిపోయారు. మేము సర్దుతున్నాం. మళ్ళీ రెండో రౌండ్ వచ్చారు కర్రలు తీసుకొని. నేను అప్పుడు కిందే ఉన్నా. రే ఎవరు ఎక్కడ బాబు, నేను సౌండ్ సిస్టమ్ పెట్టాను, నాకేం సంబంధం లేదురా నాయన, కూలోని. అదిగో వాళ్ళే తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు అని చెప్పాను. అంతే, ఆడికి రెండో రౌండ్ కూడా పడిపోయింది. ఏం చేసేది? బాక్సులు గీక్సులు అన్నీ తీసుకొని వెళ్ళిపోయి చర్చిలో వేసేసి ఆడికి వైద్యం చేపిస్తుంటే ఆడికి నోరు వచ్చేసింది. చెప్పేస్తాడుగా. మా అయ్యగారు అడిగారు, ఏరా ఏంట్రా అంటే, అన్న నేను కూలోండని చెప్పి తప్పించుకున్నాడు, మమ్మల్ని చావగొట్టేశారు అని అన్న. నన్ను అడిగా, చెప్పావా అంటే, మరి ఏం చేసేది, నేనా కొత్త, నాకెవరో తెలీదు, నన్నేం చేయమంటావన్నా, నేను కూడా తన్నులు తింటే వాళ్ళని ఎవరు తీసుకొస్తారంటే, అప్పుడు ఆయన ఒక మహత్తరమైన మాట అన్నాడు. ఏమిటో తెలుసా? రేయ్, సేవలో ప్రాణం పోయినా పర్వాలేదు, నిన్న కోట వెళ్ళి మీరు పెట్టినప్పుడు కొట్టారు కదా, మరలా ఈరోజు బయలుదేరదాం పదండి, మరలా ప్రయత్నిద్దాం, ఆ గ్రామం మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గ్రామం మార్చబడాలి, చచ్చినా పర్వాలేదు, ప్రయత్నించు. నేను నిన్న రచ్చ అయిపోయింది, గందరగోళం అయిపోయింది, ఘోరంగా కొట్టారు, గొడవ చేశారు. ఎందుకు 2 రోజులు గ్యాప్ ఇచ్చా అన్న. అప్పటికి అసిస్టెంట్ పాస్టర్ని నేను అన్నా అంటే వినట్లేదు ఆయన. మరలా ప్రయత్నిద్దాం. వెంటనే కొన్నిసార్లు నీ ప్రయత్నం విఫలమైనప్పుడు మనల్ని చుట్టూ చేరినటువంటి వారు ఏమంటారు, నీ బతుకు అంతే, నీ కర్మ, ఎక్కడికి పోయినా కలిసి రాదు. చీడమోహం ఉందండి. ఒక అత్త కోడలు అంటుంది మా చర్చిలో, చీడదండి ఇది, దీని ముఖం వేసుకొని ఏమీ కలిసి రాదు, దీని చేత్తో చేస్తే చీడదే, చేడోడు అడుగు పెడితే ఏది కలిసి రాదు. బిడ్డా, ప్రభు అంటున్నటువంటి మాట ఏమిటో తెలుసా? పేతురు కూడా ఏది చేసినా కలిసి రాలేదు, కానీ ప్రభు ఏమంటున్నాడో తెలుసా? మరలా వలలు వేయి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరలా వలలు వేయి, మరలా వలవేయి. అయ్యా, రాత్రి అంతా ప్రయత్నించా, మరలా ఎగైన్ ఇంకోసారి మరలా ప్రయత్నించు. నేను ఫెయిల్యూర్ అయిపోతానేమో, దేంట్లోకి వెళ్ళినా నాకు కలిసి రావట్లేదు. ఉద్యోగం చేసే చోట కలిసి రాదు, పని చేసే చోట కలిసి రాదు, చదువుకునే చోట కలిసి రాదు, ఏదన్నా తలపెడదామంటే కలిసి రాదు. మరలా ఆ యవనస్తులు కూడా ఏం చేశారో తెలుసా? వాడిని విడిచిపెట్టి వెళ్ళట్లేదు. ఏం చేస్తున్నారో తెలుసా? గుమ్మం నుంచి దారి లేదా, మిద్ది మీదకి ఎక్కువ, అరే ఈ నెల ఎక్కిస్తాం, మిద్ది మీదకి ఈ నెల ఎక్కిస్తాం. ఆ రోజుల్లో మనకున్నట్టు మెట్లు గట్రా ఏమీ లేవు. ఇంకొకరిని సాయం తీసుకుంటారు. అయ్యా, ఇదిగో ఈ పక్షవాతం గలవాడిని మనం బాగు చేపిద్దాం బాబు, దయచేసి సహాయం చేయండి. ప్రభు మరలా వెళితే తిరిగి రాడు, మనం ఈ ప్రయత్నం ఆపకూడదు అని చెప్పేసి ఇంటి మీదకి ఎక్కి ఇంటి మీద ఉన్న ప్రతి ఒక్క వస్తువు తీసేసి ఆ ఇంటి యజమానికి నష్టం వచ్చినట్టు వాక్యం రాసిందా చెప్పండి? పోనీ ఆ ఇంటి యజమాని కోపపడినట్టు రాసిందా? లేదు కదా. ఇప్పుడు
బైబిల్ గ్రంథంలో ఒక చోట యేసు ప్రభుల వారు ఇంటికి వెళ్తాడు. అక్కడ భోజనం చేసేటప్పుడు పాపాత్మురాలని స్త్రీ వచ్చి పాదాలు కడుగుతూ ఉంటుంది తైలంతో. ఇదంతా మీకు అందరికీ తెలిసిన సత్యమే. పాదాలు కడిగేటప్పుడు ఆ ఇంటి యజమాని ఏమనుకుంటాడో తెలుసా? ఈ పాపి గురించి ప్రభుల వారికి తెలియదా? ఇది నా ఇంట ప్రవేశించింది ఏందని బాధపడతాడు. అయితే ఇక్కడ ఇంటి యజమాని బాధపడలేదు కాబట్టి ప్రభు ఏం చేశాడో తెలుసా? వాని గురించి రాయటం మానేశాడు. ఏంటంటే, ఆడు నా ఇంట్లో ప్రభు ఉంటే చాలు, నా ఇల్లు గొల్లైపోయినా పర్వాలేదు, చింపేసినా పర్లేదు, ఓడదీసినా పర్లేదు, నా ఇంట్లో ప్రభు ఉన్నాడు, దట్చాలి. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఇచ్చిన వాడిని చూడట్లా, ప్రయత్నించిన వాడినే ప్రభు చూస్తున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రయత్నించు. మా అన్నయ్య ప్రయత్నించట్లేదా? మా కృపా సాక్షి అన్నయ్య వయసు అంతా ఓసన్న మందిరానికి దారిపోసాడు. ఆయన దారిపోయటమే కాకుండా మా అక్కని తీసుకొని బయలురా, పిల్లల్ని తీసుకొని రా, అన్నోళ్ళు పిలుస్తున్నారు. అయ్యా ఈరోజు పిల్లకి ఆరోగ్యం బాగలేదు, ఆ పరిచయం చేస్తే అదే బాగుంటుంది, వచ్చాయి, చర్చిలో చచ్చిపోయినా పర్లేదు, వచ్చాయి అన్న రోజులు ఎన్నో ఉన్నాయి. బాబు జ్వరంగా ఉంది, చర్చిలోకి వస్తే తగ్గిపోయిద్దిలే రా. మీకు దేవుడు ఎలాంటి సేవకుడిని ఇచ్చాడో తెలుసండి? 100 సార్లు కింద పడ్డా మరలా తిరిగి ప్రయత్నించే సేవకుడిని దేవుడు మీకు ఇచ్చారు. నేను గుండెల మీద చేసుకొని చెప్పగలను. 100 సార్లు కింద పడ్డా మరలా తిరిగి ప్రయత్నించే సేవకుడిని ఇచ్చారు. 1000 మంది విశ్వాసులు కోర చూపులు చూస్తున్నా పట్టించుకొని దైవజనుడిని దేవుడు మీకు ఇచ్చారు. మీ నిమిత్తం కష్టపడే దైవజనుడిని మీకు ఇచ్చారు. ఇప్పుడు ఉన్న ఫలంగా నీ తుది శ్వాస ప్రభు తీసుకుంటే నీకేం కావాలని అడిగితే ఆయన ఏం చెప్తాడో తెలుసు? అయ్యా, నేను మరణించే లోపు నా కన్నులతో 1000 మందిని రక్షించి మరణించి ప్రయత్నించే కృప నాకు ఇయ్యని అడుగుతాడు. అలాంటి సేవకుని ప్రభు మీకు ఇచ్చాడు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా. అలాంటి సేవకులు మీరు ప్రయత్నించాలి. ప్రయత్నించే విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలసిపోకూడదు. నిజమండి, అలసిపోకూడదు. ఆయన యవ్వనమంతా ఒక చోట దారపోసాడు, మరలా తిరిగి ప్రయత్నించాడు. నేను దేవుని సేవ చెయ్యాలి ఉచితార్థంగా, కారణం లేకుండా పంపించారు అన్నని. కారణమే లేదు, ఆరోగ్యం బాగలేదుగా, ఇంటికి వెళ్ళు, మళ్ళా నేను తీసుకుంటాను అని అన్నారు. తిరిగి వెళ్ళి అడిగితే మొండి చేతులు చూపించారు. అయినా బాధపడలేదు. ఆయన వ్యాపారం చేస్తే బోల్డ్ అంత డబ్బు. ఈ రోజుల్లో వెల్డర్కి, ఎలక్ట్రీషియన్కి ఉన్నంత డిమాండ్ దేనికి లేదు. వెల్డింగ్ పని చేస్తే కృపా సాక్షి అన్నకి బోలెడ్ డబ్బు. ఒక్కరోజు ఒక చోటుకి వెళ్ళి వెల్డింగ్ చేస్తే తక్కువలో తక్కువ అనుకున్న 5,000 వస్తాయి ఒక్క రోజుకి. అంత సంపాదించగలడు. పని జ్ఞానం ఉన్న మనిషి, నేర్పరి అయిన మనిషి ఆ జీవితాన్ని వదిలి, ఆ ధనాన్ని వదిలి, ప్రభు ఉంటే నాకు చాలు, చావైనా రేవైనా నా ప్రభు కొరకే ప్రయత్నిస్తానని బయలుదేరిన దైవజనులను మీరు వెంబడించి మీరు కూడా మీ ప్రయత్నాలు సఫలీకృతం చేసుకుందురుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. ప్రయత్నించేటప్పుడు బాధలు వస్తాయి, శోధనలు వస్తాయి, అవమానాలు వస్తాయి, తిట్లు వస్తాయి, ఏసడింపులు వస్తాయి, అనగదొక్కే అనుభవాలు వస్తాయి, బాధపడే అనుభవాలు వస్తాయి, ఏడిపించే అనుభవాలు వస్తాయి, నష్టపోతాము, కష్టపడతా ఉంటాం. యోబు నష్టపోలేదా? భక్తుడైన యోబు గారు భార్య ద్వారా తిట్టించుకోలేదా? దేహాల్లో రోగం రప్పించుకోలేదా? ప్రభు అయిన యేసయ్య కాచినటువంటి పరలోక పందెపు కొరకు ఎవరు నష్టపోయారు? యోబు నష్టపోయాడు. అపవాదికి దేవునికి మధ్య పందెంలో నష్టపోయిన వారు యోబు గారు. అయితే మరలా ఏమంటాడో తెలుసా? అయ్యా, నేను మరణించినా మరణిస్తాను, కానీ నా విశ్వాసాన్ని విడిచిపెట్టను, నా విశ్వాసాన్ని నేను అలాగే పట్టుకుంటాను. నేను కోల్పోయిన దాన్ని మరలా తిరిగి పొందుకునే వరకు మరలా ప్రయత్నిస్తూనే ఉంటా. భార్య వచ్చి తిట్టిద్ది, కొడుకులేమో చచ్చిపోయారు, స్నేహితులేమో అవమానిస్తున్నారు, శరీరమేమో సహకరించదు, కుక్కలు వచ్చి కురుపం లాగుతున్నాయి, గోకి గోళ్ళు కూడా ఊడిపోయినాయి అని ఉంది బైబుల్లో. అంత ఘోరాన్ని అనుభవిస్తున్నా అతగాడే ప్రయత్నించటానికి బాధపడకపోతే కాళ్ళు చేతులు బాగున్నాయి,
దేవుడు ఆహారం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, విద్యనిచ్చాడు, ఆస్తినిచ్చాడు, పనినిచ్చాడు, మంచి సంఘాన్ని ఇచ్చాడు, ప్రార్థన చేసే తల్లిదండ్రులు లాంటి సేవకుల్ని ఇచ్చాడు. ఇంకా కావాలి అననంటే మీరు కోటాలని అని అడిగితే మీ యొద్దకు వచ్చి మీ ఇంట కోటం పెట్టి ప్రార్థించే దైవజనులు మీకు ఇచ్చాడు. బిడ్డ, ప్రయత్నించటం ఇప్పటికైనా మానకు. ప్రభు నీ ప్రయత్నాన్ని సఫలీకృతం చేయునుగాక. ఆమెనని చెప్పు. సంఘంలో ప్రార్థన ఉంది. ఒక నెల వచ్చావు, 2 నెలలు వచ్చావు, 3వ నెల వచ్చావు, 4వ నెలలో నేను వెళ్ళేది ఏముందిలే, ఎంత ప్రార్థన చేసినా పని అవ్వట్లేదు అనుకో మాకు. రా, చచ్చే వరకు రా, మరణించే వరకు రా, ప్రభు దగ్గర ప్రాధేయపడు. నువ్వు మరణించినా నీ నిమిత్తం నువ్వు చేసిన ప్రార్థనా ప్రయత్నం మాత్రం బ్రతికే ఉంటుంది. కారణం ఏమిటో తెలుసా? నువ్వు చచ్చిపోయావు. నీ నిమిత్తం బ్రతికింది ఏంది చెప్పండి? ప్రార్థన. ప్రార్థన. మీ ప్రార్థన వృధా అయిపోతుంది అనుకుంటున్నారా? మీ ప్రార్థన ఏం వృధా అయిపోదు. మీరు విడిచే కన్నీరు వృధా అయిద్ది అనుకుంటున్నారా? మీరు ప్రార్థనలో ఇంత కన్నీరు మహా అయితే ఎంత బరువు నాకు తెలియదు, కన్నీటి బరువు. ఒక కన్నీరు మీరు విడిచారనుకోండి, దానికి ఎంత శక్తి ఉంటుందో తెలుసా? మీరు ప్రార్థనలో ఉత్తత్త ఏడుపులు కాదు మోయ్ ఏనండి, ఉత్తత్త ఏడుపులు కొంతమంది ఏడుస్తూ ఉంటారు. దొంగ ఏడుపులు. ఆ ఏడుపుల గురించి బైబిల్లో ఉంది. దొంగ ఏడుపు. ఏమండి, నేను మీకు విరోధంగా ఏమైనా చేస్తానా అని దొంగ ఏడుపు ఏడిచింది రాహేలు. దొంగది. అలాంటి ఏడుపులు కాదు దేవుడు అడిగేది. ప్రార్థనలో నువ్వు ఏడుస్తావు చూసే, ఒక కన్నీరు బొట్టు. ప్రయత్నించేటప్పుడు ప్రార్థన చేస్తా ఏడు. ఊరికినే ఏడవకూడదు. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర పడి ప్రార్థనలో మోకరించి మందిరంలోకి వచ్చి ఏడు. నీ కన్నీటికి దేవుడు నువ్వు మరణించిన తర్వాత కూడా రెస్పాన్సిబుల్గా ఉంటాడు దేవుడు. ఎందుకో తెలుసా? నీ కన్నీరు దేవుని దగ్గర అడిగిద్ది. ప్రభువా, నేను చచ్చిపోయా, నా శరీరం అయిపోయింది, నా ఎముకలు కలిసిపోయినాయి, కానీ ఏది బ్రతుకుంది? ప్రార్థన కన్నీరు. బిడ్డ, నువ్వు ప్రార్థించటం మానకు. సంఘంలో జరిగే ఆరాధన క్రమాల్లో మరలా ప్రయత్నిస్తూనే ఉండు. జరిగే వరకు ప్రయత్నిస్తూనే ఉండు. ప్రభు నీ ప్రయత్నాన్ని, ప్రతి దాన్ని, దేని గురించి నువ్వు ప్రయత్నిస్తున్నావో, ఆరోగ్యం కోసమో, ఉద్యోగం కోసమో, పని కోసమో, సంక్షేమం కోసమో, ధనం కోసమో, అప్పులు తీరడం కోసమో, మరి ఇంకేదన్నా దేనికోసమో, దేవుడు నీ ప్రయత్నాన్ని వృధా కానీయకుండా నీ ప్రయత్నం మీద ఆయన చూపు నిలుపును గాక. ఆమెనని చెప్పు. ఇప్పుడు వాళ్ళు ప్రయత్నిస్తున్నప్పుడు ఇంటి కప్పు తీసిన వాళ్ళ గురించి ప్రభు చూస్తున్నాడు. ఆహా, ఏమి యవనస్తులరా నాయన, మీరు ఎంత మంచి యవనస్తులరా. ఆహా, ఆడు రోగిష్ఠుడైతే మీరు తీసుకొస్తున్నారు చూసారా? యేసయ్య చూడాల్సింది వ్యాధిగ్రస్తుని, చూస్తుంది ఎవరిని? ప్రయత్నించే వారిని. మనోళ్ళు అనుకుంటారు, అబ్బా ఎట్ టైం ఫస్ట్ సారే ఉద్యోగం వచ్చేసిందిరా, అదృష్టం అంటే వాళ్ళది. మనల్ని అనే మాట అలా ఉంటుంది. చదువుకునే వాళ్ళు మీరు. మా మందిరంలో ఒక సహోదరి వచ్చేది. పాపం వివాహమై 20 సంవత్సరాలకు బిడ్డలు లేరు. అత్తగారే ఎప్పుడు తిడతానే ఉండేది. ఆమె పాస్టర్, మా అత్తగారు తిడతానే ఉండేది. పనికి మాలిందాన. చిన్న కోడలికి పిల్లలు, పెద్ద కోడలు నీకు అసలు ఏమీ లేరు. కానీ ఆ సంఘానికి వెళ్ళే ఆ తల్లి మన చర్చికి వచ్చే విశ్వాసి ఒక ఆవిడ చెప్పింది, ఒకసారి మా చర్చికి వచ్చి చూడమ్మా, ఒక్కసారి సమర్పించుకున్న సేవకులు ఉన్నారు. మా సేవకులు బట్టలు వేరు, వాళ్ళ కట్టుబాట్లు వేరు, వాళ్ళ మాట తీరు వేరు, వాళ్ళ పిలుపు వేరు, వాళ్ళ దర్శనం వేరు. ఒకసారి రామ్మా అంటే వచ్చింది. ఒక్కసారే వచ్చింది. 2 సంవత్సరాలు ఏడ్చింది. వినండి మీరు, నేను ఇది చెప్పి ముగిస్తా. 2 సంవత్సరాలు ఏడ్చింది. మా విశ్వాసి రూతమ్మ ఇప్పుడు కూడా ఉంది, లంకపేట నుంచి వచ్చింది. 2 సంవత్సరాలు పిల్లలు లేరు. ప్రభువా, నా పరిస్థితి ఏంటయ్యా, అయ్యా బాబు అని దేవుడి దగ్గర ప్రాధేయపడి ఒకరోజు
ఆరోగ్యం బాగలేక ఊరికూరికనే కళ్ళు తిరిగి పడిపోతుందంట. అత్త అంటది, పని చేయాల్సి వచ్చిందని దొంగేసాలేస్తుంది దొంగది అని తిడతానే ఉంది. అలాగ ఒక 4 నెలలు 5 నెలలు అలాగే పడతా లేస్తా పని చేస్తూ ఉంది. ఓ రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంది. అమ్మా, దేవుడు నీ గర్భాన్ని ఆశీర్వదించాడు, నువ్వు గర్భవతి అయ్యావమ్మా అనగానే నోటి మాట లేదు, అక్కడే కూలబడిపోయింది. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకున్నావా తండ్రి పరలోకంలో. బైబిల్లో ఉంటుంది హన్నాను యెహోవా జ్ఞాపకము చేసుకొనెను. నిన్ను కూడా దేవుడు ప్రయత్నించే విషయంలో నువ్వు ముందుకు వస్తే, కొంతమంది చూడండి సంవత్సరం ప్రార్థన చేసి ప్రయత్నిస్తారు, అయిపోయింది. 2 సంవత్సరాలు ప్రార్థన చేసి ప్రయత్నిస్తారు, అయిపోయింది. తర్వాత ఇక ప్రయత్నం ఏం ఉండదు. నీ ప్రయత్నాలను సఫలం చేసి ఎక్కడ ఏ కూడిక జరిగిన మందిరంలో ఏ కూడికి జరిగినా, శనివారం కానీ శుక్రవారం కానీ స్త్రీలతో కానీ ఏదైనా కానీ మీరు వచ్చి ఇక్కడ దేవునికి బడి ఆడవాళ్ళు అయ్యా 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 అని దేవునికి బడి ఏడిస్తే, ఒక్కసారి జాలి పడకపోయినా రెండోసారి దేవుడు జాలి పడతాడా లేడా చెప్పండి? పడతాడా పడ్డా? ఆయన ఏమన్నా మనిషా? కాదు. ఆయన జాలిపడే విషయంలో అందరికన్నా ఘనుడైన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రయత్నించు, నీ ప్రయత్నాన్ని దేవుడు సఫలం చేస్తాడు. చక్కగా ఈ రోజున కుమారుడు మందిరానికి తీసుకుని వస్తుంది. ఎంత ఉంటాడు, ఏం అల్లరి చేస్తాడు, చిచ్చర పీడుగు. నేను చెట్టను వాడిని, ఎందుకంటే ఆయన చూస్తే నాకు ఎంత సంతోషమో. దేవుడు ప్రయత్నించినందుకు ప్రతిఫలం మన కళ్ళ ముందు కనపడుతుందా లేదా? ఇప్పుడు చెప్పండి, కనపడుతుందా లేదా? మోషే పలుసార్లు ప్రయత్నించాడు, ఫరో వద్దన్నా సరే ప్రయత్నించాడు. దేవుడు ఫలితాన్ని ఎలా చూపించాడో తెలుసా? అద్భుతాలు చేసి దేవుడు చూపించాడు. ఎంతవరకు చరిత్రలో ఎవరి విషయంలో అన్ని అద్భుతాలు చేయలేదు. నువ్వు ప్రయత్నించటం మొదలు పెడితే ప్రభు నిన్ను చూడటం మొదలుపెట్టి ఎవరికి చేయని అద్భుతం దేవుడు నీకు చేయును గాక. ఆమేనని చెప్పు. దేవుడు అట్టి అద్భుతాన్ని చేస్తాడు. మొట్టమొదటిది ఉపచారం చేసే గుణము ఆయన చూస్తాడు. రెండోది ప్రయత్నించే గుణము, అది ఉంటే మనల్ని చూస్తాడు. అందుకని ఆ యవనస్తులు చేసిన ప్రయత్నాన్ని చూసి దేవుడు ఏమంటాడో తెలుసా? పక్షవాతం గలవాడిని బాగు చేస్తాడు. నీ ప్రయత్నాన్ని చూసి నీ కుటుంబాన్ని దేవుడు బాగు చేస్తాడు. నీ ప్రయత్నాన్ని చూసి నీ తరాన్ని దేవుడు బాగు చేస్తాడు. నేను అందుకే మరలా చెప్తున్నా, ఇప్పుడు మా కృపాశేక్షణ ప్రయత్నాన్ని చూసి ఇప్పుడు ఇలా ఉండొచ్చు, తర్వాత రానున్న తరంలో మరొక రకంగా ప్రభు అత్యద్భుతాన్ని కలుగు చేయును గాక. ఆమేనని చెప్పండి. ఈ సంఘపు గుడారపు సరిహద్దుల్ని ప్రభు ప్రజల ద్వారా విస్తరింపచేయును గాక. ఈ మాటలు మీ వినికిడిలో ప్రభు ఫలింపజేసి ఆశీర్వదించును గాక. అవకాశం ఇచ్చిన అయ్యగారికి మరొకసారి వందనాలు. కూడి వచ్చిన మనమందరం లేచి నిలిచినట్లయితే ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరూ లేచి నిలిచి చక్కగా 1-2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన. దేవుడు నీ ప్రయత్నాన్ని చూడాలన్నా, నీకు ఉపకార స్వభావాన్ని కలుగు చేయాలన్నా చిన్న ప్రార్థన. నోరు తెరిచి ఒకసారి, ప్రభువా, నాలో కూడా ఉపకారం చేసే గుణాన్ని నాకు దయచేయండి. నా ద్వారా నా సంఘానికి ఉపకారం కలగాలి తండ్రి. నా ద్వారా నా సంఘానికి ఉపకారం కలగాలి ప్రభువా. ఇదిగో ఇన్ని రోజులు నేను మౌనంగా ఉన్నాను. సంఘం విషయంలో మౌనంగా ఉన్నావు, కుటుంబ విషయంలో మౌనంగా ఉన్నావు, ప్రార్థన విషయంలో మౌనంగా ఉన్నావు, ప్రతి విషయంలో నువ్వు మౌనంగా ఉన్నావు. కానీ ఈ రోజున దేవుడు అడుగుతాడు, నీలో ఉపకార గుణమేది బిడ్డా? నీలో ఉపకార గుణమేది? ఉపకార గుణమును చూసేటువంటి దేవుడు. కళ్ళు మూసుకొని 2 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. 2 నిమిషాలు, ఎక్కువ వద్దు. ప్రార్థన చేసుకో. చిన్న ప్రార్థన. అయ్యా, ఉపకారం చేసే గుణాన్ని నాకు ఇవ్వయ్యా తండ్రి. ఇదిగో
నా నిమిత్తం నీవు దాచినుంచినటువంటి మేలు ఏదైనా ఉందంటే నా కళ్ళు చూసేటువంటి కృప ప్రభువా. యేసయ్య అంటున్నాడు, అదిగో ఆ యవనస్తులు సామాన్యులు కాదు, వారిలో ఉపకారం చేసే గుణం ఉంది. మరి నీలో ఉందా? సంఘానికి ఉపకారం నీ ద్వారా కలుగుతుందా? ప్రభు అయిన యేసయ్యకి నీ ద్వారా ఉపకారం కలుగుతుందా? దైవజనులకు నీ ద్వారా ఉపకారం కలుగుతుందా? చివరికి నీ ద్వారా నీ కుటుంబ సభ్యులకు ఉపకారం కలుగుతుందా? చిన్న ప్రార్థన, అయ్యా ఉపకార స్వభావాన్ని నాకు దయచేయి ప్రభువా, ఉపకార స్వభావాన్ని నాకు దయచేయి. దావీదు అంటాడు, సౌలా సౌలా నీవు నా చేతులకు దొరికినా నేను నిన్ను చంపనయ్యా. కారణం ఏమిటి? ప్రభు నాకు ఉపకారం చేసే గుణాన్ని ఇచ్చాడు. బిడ్డా, నీకు ఉపకారం చేసే గుణమును దేవుడు అనుగ్రహించాలి. ఉపకారము చేసిన దావీదుని దేవుడు సింహాసనం ఎక్కించినట్లుగా నిన్నును నీ కుటుంబమును దీవెననే సింహాసనాన్ని దేవుడు ఎక్కించాలి. తీర్మానం కలిగి చిన్న ప్రార్థన చేసుకోండి. రెండవది ప్రయత్నించటం. ఈ రోజున ప్రయత్నించేటువంటి స్వభావం కోల్పోవచ్చు. ప్రయత్నించు, ప్రతి విషయంలో ప్రయత్నించు. ఉద్యోగ విషయంలో ప్రయత్నించు. ఏదో అందరికీ వస్తుంది, నాకేమీ రావట్లేదు, నాకు ఇంతే, నా టైం బాగలేదు అనుకోకూడదు. దేవుడు నీ ప్రయత్నాన్ని చూస్తాడు, నీ ప్రయత్నాన్ని చూస్తాడు. ప్రార్థనలో ప్రయత్నించు. ప్రార్థన చేసుకుందాం. ఆకాశం వైపు రెండు చేతులు చాపి అందరూ సిద్ధముగా ఉండండి. మహాపరిశుద్ధుడా, సర్వలోకాధిపతి, మీ కృప కలిగిన బంగారు పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరెంత నమ్మదగిన దేవుడు అయ్యా. మమ్మలను ప్రేమించి ఈ రీతిగా మీరు మాట్లాడారు స్వామి. మీ దాసులైనటువంటి దైవజనులను, సహోదరులు, పెద్దలు, నాయన తండ్రి సమానులైనటువంటి నాయన కృపాసాక్షి అయ్యగారిని, అలాగే వారి భార్య అయిన అమ్మగారిని మీరు ప్రేమించి ఈ ప్రాంతంలో వారి ద్వారా ఈ సేవను జరిపించుకుంటున్నారు. మీరు నాయన మమ్ములను ప్రేమించి వారి ద్వారా ఇక్కడికి నడిపించారు. ఈ దినం మీ సన్నిధిలో కొద్ది క్షణాలు నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకున్నాము. మేము విన్నటువంటి వాక్యమును బట్టి మా అందరికీ నాకు ఉపకారము చేసే స్వభావము ఉండాలని, ఉపకారము చేసినటువంటి వారి వైపు మీ కృప కలిగిన చూపు నిలుపుతారని, నాయన పరిచర్య చేసేటువంటి గుణమును మీరు మాకు అనుగ్రహించమని మేము అడుగుతున్నాము. మేలు చేసే గుణమును మీరు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాము. తండ్రి, మరొకటి విధముగా ప్రయత్నించేటువంటి గుణమును మీరు మాకు దయచేయండి స్వామి. ప్రయత్నించినటువంటి ప్రతి ఒక్కరిని మీరు వలలు పిగులునట్టుగా ఆశీర్వదించినట్లుగా ఇక్కడ చేరిన ప్రతి వారు వారి వారి ప్రయత్నాలను మీరు సఫలీకృతం చేయుదురుగాక. వారి ప్రయత్నాలు మీరు సఫలీకృతం చేయుదురుగాక. అట్టి కృపతో మీరు ఆశీర్వదించుదురుగాక. అట్టి కృపతో మీరు ఆశీర్వదించుదురుగాక. చేరి వచ్చిన ప్రతి వారిని దీవించండి. ఇక్కడ సేవ చేస్తున్నటువంటి మీ దైవ దాసులను మీరు దీవించండి. ఆరోగ్యాలను దయచేయండి ప్రభువా. ఈ సంఘమును ఉపకారముతోనూ ప్రయత్నములతోనూ నానాటికి అభివృద్ధి చేసి మీ కృపచేత ఫలభరితముగా మార్చి మీ దివ్యనామానికి మహిమ తెచ్చుకోండి నాయనా. ఇక్కడ సేవ చేస్తున్న మీ దాసులను దీపవృక్షం మీద పెట్టబడిన దీపము వలెను నాయన, అనేకులకు మీ వాక్కులను వినిపించగలిగినటువంటి శక్తి కలిగిన సాధనము వలెను ఆయురారోగ్యాలతో వారికి అనుగ్రహించిన బిడ్డలను మీరు దీవించి మీ సేవలో నడిపించండి. చేరి వచ్చి వాక్యాన్ని విని ప్రభువా ఉపకారం చేసే స్వభావమును, ప్రయత్నించే స్వభావమును మీరు నాకు దయచేయండి అని ఎవరెవరైతే ప్రార్థించి మీ సన్నిధిలో తీర్మానం చేసుకున్నారో ప్రతి వారికి అట్టి కృపచేత, దీవెన చేత మీరు మీ కనుదృష్టి వారి మీద నిలిపి మీ దివ్యనామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని సన్నిధి సావాసం సకల కోటి పరిశుద్ధులకును కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును సేవకుల కుటుంబాలకును ఆయన కృప సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. దైవజనులు ప్రార్థనలు చేస్తారు. ప్రార్థన అవసరతలు ఉన్నవారు ప్రార్థన చేయించుకోండి. మరి దైవజనులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన అవసరతలు ఉన్నవారు